సార్, నరసరావుపేటకి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అది ఎలా అడ్వాంటేజ్గా మీకు మారుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం కూడా నేను చెప్పింది కూడా కాదు, మీకు శ్రీకృష్ణదేవరాయలు గారే చెప్పారు. ఇది బీసీకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అని. ఇది బీసీకి ఇవ్వాలనుకున్నారు, గుంటూరేమో ఓసీకి ఇవ్వాలనుకున్నారు, గుంటూరునేమో శ్రీకృష్ణదేవరాయలు గారికి వెళ్ళమన్నారు. పైగా ఎందుకంటే ఆయన అక్కడ కాలేజీ ఉంది, ఆయన ఇక్కడ ఇల్లు ఉంది, అసలు గుంటూరు వాడే ఆయన. ఇక్కడ పోయినసారి ఇక్కడ పోటీ చేశారు కొన్ని పరిస్థితుల్లో. ఈసారి బీసీలకు ప్రాధాన్యత పెంచే క్రమంలో నరసరావుపేట లాంటి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మీరు గుర్తు చేసుకుంటే రోసీ గారు అక్కడ పోటీ చేశారు. ఇక్కడ నరసరావుపేటలో పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పోటీ చేశారు, గెలిచారు. అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నిలబడ్డారు, గెలిచారు. బ్రహ్మానంద రెడ్డి గారు కూడా అక్కడ చేశారు. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పార్లమెంటు సీటుని, వైసీపీకి చాలా బలంగా ఉన్న పార్లమెంటు సీటుని ఒక బీసీకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తలపెడితే దాన్ని అడ్డుకోవడం ధర్మమేనా అంటున్నాను నేను. సార్, అంటే అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ లావు కృష్ణదేవరాయలు, ఈ ఫైట్ ఎలా ఉండబోతుంది? అంటే అనిల్ కుమార్ ఈజ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ మన నరసరావుపేట. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇంకా ఆయన కంటెస్ట్ చేస్తాడని ఇంకా ప్రకటించలేదు. రెండో అంశం ఏంటంటే ఆయన తెలుగుదేశం ఇంకా చేరలేదు. ఆ రెండు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం ఆ విషయం. సార్, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మరొకసారి ఎన్నికలు ఫేస్ చేయబోతా ఉన్నారు. ఏంటి అక్కడ ఫలితాలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరైనా నేను గుర్తాను సార్, నేను ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? పోటీ చేస్తున్నట్టు గెలుస్తామనే కదా. నేను గెలుస్తానని చెబుతాను, నా ప్రత్యర్థులు నేను ఓడిపోతానని చెబుతాను. ప్రజలు ఏమి నిర్ణయిస్తారో చూద్దాం. సార్, ఒక బలమైన నేత మీకు అపోజిషన్లో కన్నా ఉన్నారు. సో ఆయన ఎలా ఢీకొట్టబోతా ఉన్నారు? సో ఇప్పుడు పార్టీ చాలా బలమైంది. ఒకటి నేను వినయ్, నేను ఒకటి చెప్తాను మీ ద్వారా, హెచ్ఎం టీవీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి. కన్నా లక్ష్మణాన్ని ప్రత్యేకంగా అక్కడ ఎందుకు తీసుకొచ్చారు? సింపుల్ లాజిక్ ఆలోచించండి. ప్రత్యేకంగా కన్నా లక్ష్మణ్ ఈజ్ ఏ సీనియర్ పొలిటీషియన్, అయితే చాలా పార్టీలు మార్చిన పొలిటీషియన్. నేను కూడా సీనియర్ పొలిటీషియన్నే. ఆయన గెలిచిన సార్లు నేను గెలవలేదు. బట్ నేను ఒక పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. ఆయన పవర్ కోసం అనేక పార్టీలు మార్చాడు. ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన పాపులర్ క్యాండిడేట్, బలమైన అభ్యర్థి అనుకున్నాం. మీరందరూ చెప్తున్నారు బలమైన అభ్యర్థి అని. మా తాత నీతులు తాగారు, మా మూతులు వాసన బట్టి వాళ్ళు ఏముండదు. ఒకప్పుడు బలమైన అభ్యర్థి అయితే అవ్వచ్చు. అలాంటి బలమైన అభ్యర్థి అని భావిస్తున్న వ్యక్తిని, పోయినసారి గుంటూరులో నిలబడి గెలిచిన వ్యక్తిని, అంతకుముందు పెదకూరపాడులో నిలబడి గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి అంబటి రాంబాబు మీద పోటీ పెట్టారు అంటే వాట్ ఈస్ ది కామన్ సెన్స్? నేను ఎంత బలంగా ఉన్నానని అర్థం, ప్రజలు నాకు ఎంత సపోర్టింగ్గా ఉన్నానని అర్థం. కన్నా లక్ష్మణ్ అయితే కానీ, కాపు ఓట్లు చీలిస్తే కానీ రాంబాబు దెబ్బతినడు అనేటువంటి భావన అర్థమవుతుంది కదా దీన్ని బట్టే. అంటే హౌ స్ట్రాంగ్ ఐ ఆమ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ అనేది కొద్దిగా లాజిక్గా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏం కంగారు లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. నేను కూడా 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశాను. ఎక్కడ అన్యాయం కానీ, అక్రమం కానీ, దుర్మార్గాలు కానీ చేసినటువంటి వ్యక్తిని కాదు. చాలా స్పష్టంగా బోల్డ్గా ఉండేటటువంటి వ్యక్తిని. కాబట్టి ఆయన అన్నిసార్లు గెలిచినన్నిసార్లు నేను గెలవకపోయినా ప్రజలు నా పక్షాన ఉన్నారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. తప్పనిసరిగా నేను గెలుస్తానని నమ్ముతున్నాను. భగవంతుడు ఏమి నిర్ణయిస్తే దాన్ని శిరసా వహిస్తాను. సార్, అంటే 2019 ఎన్నికల్లో మీ మేనిఫెస్టో ప్రజల్ని బాగా ఆకర్షించింది. ఇప్పుడు మేనిఫెస్టో ఎలా ఉండబోతా ఉంది సార్? అంటే ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కాంగ్రెస్ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కూడా ఒక అద్భుతమైన మేనిఫెస్టోతో వస్తామని చెప్తా ఉన్నారు. ఈ అద్భుతమని వాళ్ళు చెప్పడం తప్ప మీరు గుర్తుపెట్టుకోండి, భారత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మేనిఫెస్టో ఏ రాజకీయ పక్షాలు ఇవ్వలేవు. సింపుల్గా ఉంటుంది అంతే రాజకీయ మేనిఫెస్టో. 2 పేజీలు ఉంటుంది. ఆ 2 పేజీల్లో కూడా సాధ్యమైనవే చేస్తాడు, చెప్తాడు. ఊన్నే సొల్లు కబుర్లు చెప్పే కార్యక్రమం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అంతకుముందు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఎంత ఉంటుందండి మేనిఫెస్టో? దానిలో ఏమైనా చేశాడండి? ఇదిగో చూడండి, నేను ఇరిగేషన్ ఆఫీస్ కదా బ్రదర్, ఒకసారి అటు 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 కెమెరా ఉంటే అటు చూపించాయా? ఆ కెమెరా ఆ పైకి అక్కడ ఏంటది ఉంది? మేనిఫెస్టో 2019 అంటే చూపిస్తున్నాం అనమాట.
ఇంత బ్రహ్మాండంగా పబ్లిక్గా మేనిఫెస్టోని పెట్టాం మేము. మీరు ఒకసారి ప్రేక్షకుల్ని అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతున్నా, 2014లో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఎక్కడ దొరికిద్దేమో చూడండి, ఎక్కడ దొరకదు. మొత్తం స్పాయిల్ చేసి పారేశారు. ఎందుకంటే ఏ పని చేసి చావలేదు, దానిలో అది తగలేసేశారు. కాబట్టి మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు కాదు. కొత్త పుంతలు దొక్కుతున్న వాళ్ళు కూడా మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తారు, చూద్దాం. దానికి మనకి కంపారిజన్. మేనిఫెస్టోలో చెప్పాడు అంటే చేసి తీరతాడు జగన్మోహన్ రెడ్డి అనే విశ్వాసాన్ని కల్పించినటువంటి రాజకీయ పక్షం జగన్మోహన్ రెడ్డి గారి పక్షమని మనం చేస్తున్నాం. ఇలా ఎక్కడ పడితే అక్కడ చక్కగా మన టేబుల్స్ మీద కూడా ఉంటాయి, మా బ్యాగుల్లో కూడా ఉంటాయి మేనిఫెస్టోలు. మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైనటువంటిది. ముస్లింలకు ఖురాన్ లాంటిది, క్రిస్టియన్స్కి బైబుల్ లాంటిది, అలాగే హిందువులకు భగవద్గీత లాంటిది అని భావించినటువంటి ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, బోధించారు. దాని ప్రకారం మేము వెళుతున్నాం. మా మేనిఫెస్టోను ఢీ కొట్టగలిగినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనూ ఉండదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. సార్, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక సెన్సేషనల్గా మారింది. ఎలా చూస్తారు వాళ్ళిద్దరు కలయిక? ఏముంది సెన్సేషన్ దానిలో? ఎప్పటి నుంచో కలిసే ఉన్నారుగా, పొత్తని వాళ్ళు ప్రకటించారు. కానీ డే 1 నుంచి అసలు జనసేన అనే పార్టీ పుట్టిందే చంద్రబాబును మోయడానికి. అది అర్థం కాకపోతే ఇప్పుడు క్లియర్గా అర్థమైద్ది. ఇంతకుముందు 2014లో విడిపడి పోటీ చేశారు. విడిపడి పోటీ చేస్తే చంద్రబాబుకు లాభమని పోటీ చేశారు. అంతకుముందేమో కలిసి పోటీ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంటే ఐ థింక్ 2014లోనే కలిసి పోటీ చేశారు. 2019లోనేమో విడివిడిగా పోటీ చేశారు. సో ఏది కన్వీనియంట్గా ఉంటే తెలుగుదేశానికి ఆ విధంగా చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం. అది ప్రజలకు అర్థమైంది. ఇంకేముండదు, వాళ్ళు కలిస్తే అండి, కలవపోతే కలిసినా కలవపోయినా ఏం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సార్, అంటే మీరు అభ్యర్థుల ఎంపిక అనేది ఒక కొలిక్కి వచ్చింది, వరుసగా లిస్టులు విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా సీట్లు ఫైనల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ పొత్తులు ఈ సీట్ల ఫైనల్ అంశాన్ని ఎలా చూస్తారు? అవి అవుతూనే ఉంటాయండి. వాళ్ళు ఎన్ని ఇస్తారు చంద్రబాబుకి? చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తాడో చెప్పమనండి, అనౌన్స్ చేయమనండి. ఏదో అదంతా ఒక లోకం. ఆయనకి సీట్లు ఇన్ని సీట్లు కావాలని లేదు. ఆయనకి ఇంకా వేరే లాభాలు ఏ ఉన్నాయి, ఆ వేరే లాభాలు చూసుకుంటున్నాడు తప్ప నాకు ఈ సీటు ప్రత్యేకంగా కావాలి, నా కోసం పనిచేసిన వాడికి సీటు ఇప్పించాలనే పట్టుదలలు ఏ కోశానా లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, జనసేన. సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. కెప్టెన్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోల్ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుంది. మొన్న చూశారు కదా సిద్ధం అనేటువంటి మీటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో. ఆ సిద్ధం అనే మీటింగ్ జరిగిన తర్వాత మా కేడర్లో మరింత నూతనోత్సాహం వచ్చింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఆపటం అనేది ఎవరి వల్ల కాదు. కారణం ఒక్కటే, చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం, అవినీతి లేని పరిపాలన చేశాం. ప్రజలకు ప్రతి సంక్షేమ కార్యక్రమాలను అందించటంలో నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెయ్యాలని తపిస్తున్నారు పేద ప్రజానీకం. అది జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని HM టీవీకి కేటాయించినందుకు.